జరిగింది. ఈ నిధి సేకరణలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అంటే మన భాషలో భారతీయులందరూ కూడా వాళ్ళకు తోచినంత డబ్బు ఇచ్చారు, విరాళం ఇచ్చారు. దాని తగ్గట్టుగా గుడి నిర్మాణం జరిగింది. ఈ గుడి నిర్మాణం దాని ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ముహూర్తం ఏదో డిసైడ్ చేశారో ఆ ముహూర్తము 2 సంవత్సరాల ముందే డిసైడ్ చేశారు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టుగా భారతీయ జనతా పార్టీ తనకు కావాల్సినట్టుగా ముహూర్తం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఎలక్షన్కి 1 నెల ముందు ఏర్పాటు చేసుకునేది. అది కాదు. మీకు ఉన్నటువంటి అపోహను మీకు దూరం చేశా, మొట్టమొదటి విషయం. రెండవ విషయము, కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన శనిలాగా అనిపిస్తూ ఉంది. ఈ దేశానికి ఎప్పుడైతే మంచి నిర్ణయాలు తీసుకుంటామో ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఉదాహరణకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపినప్పుడు కూడా అణు పరీక్షలు విజయవంతం కాగానే కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. 1999లో కార్గిల్లో భారత జవాన్లు వీరోచిత పోరాటం చేసి గెలిచిన తర్వాత కార్గిల్ విజయ్ దివస్ని 2004 నుంచి 2009 వరకు జరుపుకోలేదు, బహిష్కరించింది. అంతేకాదు మీకు చాలా విషయాలు చెప్తా. జిఎస్టీ నుంచి G20 వరకు, జిఎస్టీ నుంచి G20 దేశాల ప్రాతినిధ్యం వరకు ప్రతి విషయాన్ని బహిష్కరించింది. సోమనాథ ఆలయం దగ్గర నుంచి, సోమనాథ ఆలయ ప్రాణప్రతిష్ఠ దగ్గర నుంచి అయోధ్య శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ వరకు అన్నిటినీ కూడా బహిష్కరించింది. అంతేందుకు వాళ్ళ సొంత పార్టీ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు తన బుక్లో రాసుకున్నారు. ఆయన ఏమని రాసుకున్నారంటే ఆయన భారతరత్న అవార్డును కూడా వాళ్ళు బహిష్కరించారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బహిష్కరించారు. ఎవరు ఇచ్చారని బహిష్కరించారు? కేవలం బీజేపీ పార్టీ వాళ్ళు ఆయనకు భారతరత్న ఇచ్చారని చెప్పేసి బహిష్కరించారు. మరింత దారుణమైన పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. నేను ఇంకో విషయం కూడా చెప్తా. 2004 నుంచి 2009 వరకు కార్గిల్ విజయ్ దివస్ చేయకపోతే ఎందుకు బహిష్కరించారని చెప్తే మేము పోరాటం చేస్తే 2009 తర్వాత చేయడం స్టార్ట్ చేశారు. ఇంకో విషయం, రామ్నాథ్ కోవింద్ గారు ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అవుతే ఆయన ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించింది. ఒక గిరిజన బిడ్డ, ఒక గిరిజన మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి అవుతే ఆవిడ ప్రసంగాన్ని కూడా బహిష్కరించారు. వీళ్ళు బహిష్కరించింది దేన్ని? ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు బహిష్కరిస్తారు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి మంచి పని ఏదైనా ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా బహిష్కరిస్తారు. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అలవాటు. ఇప్పుడు బషీర్ గారు కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొని వస్తున్నటువంటి విధానం చూస్తుంటే అందులో ఈయన కోట్ చేస్తుంది ముఖ్యంగా శంకరాచార్యుల గారి యొక్క వాదనని ఆయన కోట్ చేస్తున్నారు. శంకరాచార్యుల వారు ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు, ఈ ముహూర్తాన్ని కూడా వ్యతిరేకించలేదు, ప్రాణ ప్రతిష్టను వ్యతిరేకించలేదు, అయోధ్యలో రాముడు జన్మభూమిని అక్కడ కడుతున్న గుడిని ఎప్పుడు కూడా ఆయన వ్యతిరేకించలేదు. ఇంకా ఉల్టా చెప్పాలంటే ఇదే కాంగ్రెస్ పార్టీ శంకరాచార్యులని అనేక వేధింపులకు గురి చేసింది. దీపావళి పండుగ రోజున శంకరాచార్యులని ఏ విధంగా అరెస్ట్ చేసిందో మీకు తెలుసు. అటువంటి శంకరాచార్యులు 10 ఏళ్ళు జైల్లో పెట్టింది. ఇంతకంటే పాపం మూట కొట్టుకున్నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇంకేదైనా ఉందా దేశంలో? అందుకే నేను చెప్తున్నాను, దేశ ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ కాంగ్రెస్ పార్టీని సమూలంగా భారతదేశం నుంచి మార్చేయాలా, సమూలంగా దీన్ని నాశనం చేస్తే కానీ ఈ దేశానికి పట్టిన శని పోదు. ఇంతకంటే మించి నేను ఎక్కువ మాట్లాడితే, ఎందుకంటే మనం రాముల వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన ఆదర్శాలకు అనుగుణంగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాను. మీతో పోట్లాడాలని నాకు లేదు, మీతో వాదన దిగాలని నాకు లేదు. నేను చెప్పాల్సిన విషయాలు నేను చెప్పాను, మీరు ఏమన్నట్టు చెప్పండి. బషీర్ గారు, రాముడి ఆదర్శాల ప్రకారమే నేను మాట్లాడుతాను. మెయిన్గా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పూజలు, క్రతువులు, ఇలానే ప్రాణ ప్రతిష్టలు ఇవన్నీ చేయటం కోసం గాను, తపస్సు చేయడం కోసం అయినా సరే, వేదాన్ని వినటం కోసం అయినా సరే కొన్ని అర్హతలు ఉంటాయి. రాముడి టైంలో శంభుకుడు అనే శూద్రుడు తపస్సు చేస్తున్నాడని, ధర్మాన్ని పాటించడం లేదని చెప్పేసి తల నరికిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు సగటు భారతీయుల క్వశ్చన్ ఏంటంటే, పరమ పవిత్రమైన ఈ రాముడికి సంబంధించిన ఒక గుడి కడుతున్నప్పుడు పూర్తి కాకుండా దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేయటం ఒకటి. ఇంకా రెండో విషయం వచ్చేసేటప్పటికి అక్కడ బ్రాహ్మణోత్తములు ఉండి ఆ రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి గర్భగుడిలో తీసుకెళ్ళి గర్భగుడిలో ప్రతిష్ఠ చేయడం అనేది జరగాలి. అలా కాకుండా ఏమాత్రం అర్హత లేని ఒక శూద్రుడు వచ్చేసి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఈయన ఎలా చేస్తాడనేది ఇంకొక క్వశ్చన్. బషీర్ గారు
బషీర్ గారు, మీరు ఒక సీనియర్ అడ్వకేట్, మీరు చాలా లాజికల్గా ఇంటలెక్చువల్గా ఏంటంటే వర్ణ వ్యవస్థని తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసి మీరు మొత్తం హిందూ ధర్మంలో ఇటువంటి లోపాలు ఉన్నాయని చెప్పి ఎత్తి చూపడానికి బషీర్ గారు ఒక నిమిషం. రవికుమార్ ఏం చెప్పాడంటే, బషీర్ గారు మీరు విభజించు పాలించు అనే ధర్మాన్ని బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు అనే దాన్ని, ఆ పాలసీని మీరు అప్లై చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా హిందువుల్లో ఆ శూద్రులని ఇంకోటి అటువంటి విభేదాలు ఏమీ కూడా లేవు. అవన్నీ మాసిపోయినాయి. వాటన్నిటిని మీరు ఇంకా గెలికి బయటికి తీయాలనుకుంటున్నారు. తద్వారా మీరు ఏదో లాభం పొందాలని చూస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఇప్పుడు మీరు మరో బ్రిటిష్ వాళ్ళకి కనిపిస్తున్నారు మాకు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా అయితే పోరాటం చేసి బయటికి పంపించామో వాళ్ళు పోయారు, కానీ మీరు ఇంకా ఉన్నారు. మీరు అదే పాలసీని మీరు ఇంకా ఎన్నుకున్నట్టున్నారు. నేను అందుకే మీకు ఒక రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, భారతీయుల్లో, అందులో ముఖ్యంగా హిందువుల్లో ఎటువంటి వర్ణ వ్యవస్థ లేదు. అది ఉండిందని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు కూడా నేను లేదంటున్నాను. అది అప్పుడున్నటువంటి సామాజిక స్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి పని విభజన జరగాలి. కాబట్టి ఎవరు ఏ పని చేస్తే బాగుంటుంది అనే దాన్ని బట్టి వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు ఎన్నుకున్న పనిని వాళ్ళు చేసుకునేటట్టుగా, తద్వారా సమాజానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పనిని, సమాజానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చే విధంగా ఆ యొక్క సాంఘికంగా దాన్ని నిర్మించారే తప్ప ఎక్కడ కూడా వర్ణ వ్యవస్థ లేదు. నేను మళ్ళీ మీకు చెప్పదలుచుకున్నాను, భారతీయుల యొక్క మదిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి బంగాళాఖాతం దాకా, బంగ్లాదేశ్ దాకా ఎక్కడ కూడా ఈ వర్ణ వ్యవస్థ అనేది భారతీయుల మదిలో ఇప్పుడు లేదు. మీరు కావాలని దాన్ని తీసి మళ్ళీ మాట్లాడకండి ప్లీజ్. ఇంకో విషయం కూడా చెప్తా. ఈ వర్ణ వ్యవస్థ అంటేనే నేను ఇంకో విషయం, భారతీయుల్లో మతం ఆధారంగా మాట్లాడతారు కదా మీరు. మేము ముస్లింలము, మేము గొప్ప అని మాట్లాడుతూ ఉంటారు మీరు. మేము క్రైస్తవులము, మేము గొప్ప అని మాట్లాడుతూ ఉంటారు. అటువంటి ఆలోచనలో కూడా హిందువులు ఎవరు లేరు, ముఖ్యంగా భారతీయులు ఎవరు లేరు. మేము ముస్లింలను కావచ్చు, క్రైస్తవులను కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు సమానంగా చూస్తాము, సాధారణంగా గౌరవిస్తాము, వాళ్ళ ఆచారాలని గౌరవిస్తాము, వాళ్ళ సాంప్రదాయాలను గౌరవిస్తాము. కాబట్టే ఇక్కడ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని సాంప్రదాయాలు మనగలుగుతున్నాయి. ఒకవేళ మేము కానీ మీరు చెప్పినట్టుగా రకరకాలైనటువంటి వాదాలను తీసుకొచ్చి మేము కానీ మీలాగా మీరు అంటున్నట్టుగానే ఉంటే, ఇప్పుడు మా గొడవలు మాకే ఉన్నాయి, మళ్ళీ మీరెవరు అని చెప్పి మిమ్మల్ని పంపించేవాళ్ళు, ముస్లింలను పంపించేవాళ్ళు, క్రైస్తవులను పంపించేవాళ్ళు. అట్లా కాదు. భారతీయుల యొక్క రక్తంలోనే, భారతీయుల యొక్క డిఎన్ఏలోనే సెక్యులరిజం ఉంది. సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం. ఈ సర్వేజన సుఖినో భవంతు అంటాం కాబట్టే ఎవరు వచ్చినా కూడా, రోహింగ్యాలు వచ్చినా, ఆఫ్ఘన్లు వచ్చినా, ఇరానియన్లు వచ్చినా, ఇంకెవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ హత్తుకొని వాళ్ళని మనలో కలుపుకొని పోయేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు. ఇటువంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళను మీరు రకరకాల కుట్రలు పన్ని, రకరకాల వాదాలు తీసుకొచ్చి మీరు ఏదో చేద్దామని చూస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు చేయకండి. నేను మీకు రిక్వెస్ట్ చేసి చెప్తాను, అటువంటి ప్రయత్నాలు చేయకండి. ఇప్పుడు ధర్మో రక్షితి రక్షితః అని చెప్పేసి ధర్మం చెప్తుంది, ధర్మాన్ని పాటించమని చెప్తుంది. వేదాంగాల్ని, స్మార్తాన్ని, ఇవన్నీ ఏళ్ల